ఢిల్లీ లిక్కర్స్ కేసు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. తీహార్ జైల్లో ఉన్న కవితను నిన్న సిబిఐ అరెస్టు చేయడం ఓ సంచలనమైతే ఈ అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై రౌజ్ అవెన్యూ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి నెలకొంది. న్యాయమూర్తి కావేరి బవేజా ఈ పిటిషన్ను విచారణకు స్వీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. కోర్టు అనుమతితోనే సిబిఐ కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేడు కోర్టులో న్యాయమూర్తి ముందు కవితను సిబిఐ హాజరుపరిచి 7 రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది. కవితను సిబిఐ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కవిత తరపున న్యాయవాదులు రితేష్ రాణా, మోహిత్ రావు సిబిఐ స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ ముందు అప్లికేషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసు పూర్వపరాలు తమకు తెలియదని, తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని పేర్కొంటూ ఆయన నాట్ బిఫోర్ మీ అన్నారు. నా ఎదుట ఎటువంటి వాదనలు జరగలేదని, నేను ఎలాంటి రిలీఫ్ ఇవ్వలేనని సిబిఐ స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ చెప్పారు. ఈ కేసులో తాను జోక్యం చేసుకోలేనని ఆయన స్పష్టం చేశారు. ఈడీ కేసులో తన వాదన వినిపించేందుకు కవిత 2 నిమిషాల సమయం కేటాయించాలని గతంలో న్యాయమూర్తి కావేరి బవేజాను విన్నవించారు. ఎందుకు అనుమతి ఇవ్వాలంటూ కవితపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు గతంలో తమ వాదన వినిపించేందుకు కోర్టు అనుమతి ఇచ్చినట్లు కవిత తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. న్యాయమూర్తి తన వాదనలు వినేందుకు తిరస్కరించడంతో కవిత ఆమెకు సుదీర్ఘ లేఖ రాసి మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న కవితను నిన్న సిబిఐ ప్రశ్నించి అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే నిన్న సిబిఐ కవితను ప్రశ్నించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ రోజు ఆమెని సిబిఐ కోర్టులో న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రత్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే కవితను గత నెల 15వ తేదీన ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీ తీసుకున్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు కవిత. అయితే తిహార్ జైల్లో ఉన్న కవితను 6వ తేదీన కోర్టు అనుమతితో తిహార్ జైల్లో విచారించారు. విచారించిన తర్వాత మళ్ళా నిన్న కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా, అంటే ముందు రోజు కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా అప్లికేషన్ దాఖలు చేసి కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అనుమతి తీసుకుని నిన్న మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించారు. తర్వాత కవిత భర్తకు కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ముందస్తుగా ఏదైతే అప్లికేషన్ దాఖలు చేస్తారో అప్లికేషన్ దాఖలు చేసే సందర్భంలోనే ముందుగా లాయర్లను సంప్రదించాలి. మమ్మల్ని గతంలో విచారణ సందర్భంగా సంప్రదించలేదు, ఎటువంటి నోటీసులు మాకు ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేసే సందర్భంలో కూడా కోర్టు నుంచి డైరెక్ట్గా అనుమతి తీసుకుని మమ్మల్ని సంప్రదించకుండానే కవితను అరెస్ట్ చేస్తున్నారనేది కవిత తరపు న్యాయవాదులు ఈ అరెస్టును సవాలు చేస్తూ నిన్న సిబిఐ స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి మనోజ్ కుమార్ ఈ కేసుకు సంబంధించి నాకు పూర్వపరాలు కానీ ఎటువంటి సమాచారం కానీ నాకు తెలియదు, కాబట్టి దీనిపై నేను ఎటువంటి రిలీఫ్ ఇవ్వలేను, ఈ కేసును గురించి నేను ఎటువంటి వాదనలు కానీ సమాచారం కానీ నేను వినలేనంటూ కూడా ఇవ్వలేనంటూ కూడా, అంటే నిన్న ఈ అప్లికేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో రితేష్ రాణా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు జడ్జి ముందు వాదనలు వినిపించిన నేపథ్యంలో దీని గురించి గతంలో నేను ఎప్పుడు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈ కేసు గురించి ఎప్పుడు కూడా నేను కేసు వాదనలు వినలేదు, కాబట్టి నా దగ్గర ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే వాదనలు జరుగుతాయి. దీనిపై నేను ఎటువంటి అంటే తీర్పు ఇవ్వలేను, ఎటువంటి రిలీఫ్ అనేది నా దగ్గర నుంచి లభించదు, కేవలం నేను ఎమర్జెన్సీ కేసులు మాత్రమే వాదిస్తాను, కాబట్టి మీరు రెగ్యులర్గా ఏదైతే రెగ్యులర్ కోర్టు ఉంటుందో ఆ రెగ్యులర్ కోర్టులో మీ పిటిషన్ దాఖలు చేయండి, అప్లికేషన్ను అక్కడ మెన్షన్ చేయండి అంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఈరోజు ఉదయం 10 గంటలకు మెన్షన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్న కవితను ఏ విధంగా ఎటువంటి సమాచారం లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారనేది కవిత తరపు న్యాయవాదులు రౌజిని కోర్టును ఆశ్రయించారు. అంటే మరి కాసేపట్లో 10 గంటలకు దీనిపై విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నిన్ననే స్పెషల్ జడ్జి కూడా కోర్టు సిబ్బందికి ఏదైతే వీరు పిటిషన్ ఏదైతే దాఖలు చేస్తారో సవాల్ చేస్తూ సిబిఐ అరెస్ట్ను అది 10 గంటలకు కావేరి బవేజాకు సమర్పించాలంటూ కూడా కోర్టు సిబ్బంది కూడా తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 10 గంటలకు సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ ముందుగా వాదనలు జరగబోతున్నాయి. అంటే పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఈ పిటిషన్ను కావేరి బవేజా రెగ్యులర్ కోర్టు ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈ పిటిషన్ స్వీకరిస్తారా లేక తిరస్కరిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. కోర్టులో ఏం జరగబోతుంది అనేది కూడా ఈరోజు ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు సిబిఐ అరెస్టు చేసిన నేపథ్యంలో కోర్టు అనుమతితోనే
సిబిఐ కవితను అరెస్ట్ చేశారు కాబట్టి మరి కాస్తపట్లోనే తిహార్ జైలు నుంచి కవితను రౌజనీ కోర్టుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. తిహార్ జైలు నుంచి బయలుదేరిన తర్వాత రౌజనీ కోర్టుకి 10 గంటలకల్లా రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత 10 గంటల తర్వాత అంటే ఈ లోపు ఏదైతే సిబిఐ అరెస్ట్ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్పై ఒకవేళ ఆ పిటిషన్ స్వీకరిస్తే అనుమతిస్తే విచారణకు దానిపై వాదనలు కొనసాగుతాయి. లేని పక్షంలో అది తిరస్కరిస్తే తర్వాత కస్టడీకి సంబంధించి సిబిఐ ఏదైతే అరెస్ట్ చేసిందో అరెస్ట్ చేసిన నేపథ్యంలో 7 రోజుల సిబిఐ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ సిబిఐ కస్టడీ ఇస్తే ఇక్కడ నుంచి రెవెన్యూ కోర్టు నుంచి నేరుగా సిబిఐ కార్యాలయానికి లోధి రోడ్లో ఉన్న సిజిఓ కాంప్లెక్స్కు కవితను అక్కడ తరలిస్తారు. తరలించిన తర్వాత ఎన్ని రోజులు కస్టడీ ఇస్తే అన్ని రోజుల కస్టడీ సిబిఐ కార్యాలయంలోనే కస్టడీలో ఉండబోతున్నారు. ఈ కస్టడీ అన్ని రోజులు కూడా సిబిఐ అక్కడ కవితను విచారిస్తారు. గతంలో అయితే ఏ విధమైన ఆరోపణలు వచ్చాయో ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి మనీ లాండరింగ్ కేసులు ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి విచారించారో అదేవిధంగా ఇప్పుడు సిబిఐ అధికారులు కూడా ఈ ముడుపులకు సంబంధించి పాలసీ రూపకల్పనలో విధి విధానాలు ఏ విధంగా మార్పులు చేర్పులు చేశారు అనే దానిపై కూడా 7 రోజుల వ్యవధిలో కవితను సిబిఐ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.